నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం 2వ రోజు ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయనను విచారించారు కోర్టు ఆదేశాల ప్రకారం విజయపాల్ను న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగింది శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు జైలు నుంచి కస్టడీలోకి తీసుకువచ్చిన పోలీసులు విజయపాల్ను భారీ భద్రత మధ్య ఒంగోలు తరలించారు తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడి నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకెళ్లారు అక్కడ రాత్రి వరకు విచారించారు అనంతరం శనివారం తిరిగి ఎస్పీ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు విచారించారు అనంతరం పటిష్ట భద్రత మధ్య తిరిగి గుంటూరు జైలుకు తరలించారు ఈ విచారణ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుతో పాటు పలువురు పోలీసు అధికారులు సిఐలు పాల్గొన్నారు అంటే మళ్ళీ భద్రత ఇచ్చామని నువ్వు మా పేరు అనకూడదు అంటే మళ్ళీ భద్రత ఇచ్చామని నువ్వు మా పేరు అనకూడదు ప్రకాశం జిల్లా విజన్ డాక్యుమెంటేషన్ 2047కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రశంస లభించింది స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగాను వివరాలు సమర్పించాలని కోరింది వీటిని అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో 2వ రోజు ప్రదర్శించారు జిల్లాలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు రంగాల వారీగా దృష్టి సారించాల్సిన అంశాలు సాధనకు చేపట్టాల్సిన చర్యలను తెలుపుతూ కలెక్టర్ తమీం అన్సారియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు దీర్ఘకాల దృష్టితో సమగ్ర వివరాలతో డాక్యుమెంట్ను రూపొందించారంటూ కలెక్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రత్యేకంగా ప్రశంసించారు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా డాక్యుమెంట్ను రూపొందించిన అధికారులకు అభినందనలు తెలిపారు స్వర్ణాంధ్ర at 2047 10 principles తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి స్వర్ణాంధ్ర at 2047 the official document లేడీస్ అందరూ తెలియజేద్దాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర at 2047 విజన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీస్సులు అందిద్దాం ఈ మహత్తరమైన ఘట్టం రావడం నిజంగా ఆనందదాయకం ఇది ఒక రికార్డ్ అవసరమైన వనరులు సమకూర్చడం ఎదిగేందుకు అవకాశాలను కల్పించడం ఈ సూత్రం ప్రధాన లక్ష్యం
రాష్ట్రంలోని ఏ ఒక్కరూ వెనకబడిపోకుండా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో దేశ విదేశాల్లో ఉండే తెలుగు వారి సహకారాన్ని తీసుకుని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో అవకాశాలను సృష్టించడం, అందరికీ ఆర్థిక ప్రగతిని అందించడం. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, అత్యాధునిక విద్యా విధానాలు, నిరంతర అభ్యాసాల ద్వారా భవిష్యత్తుకు అవసరమైన ఉద్యోగులను తయారు చేయడం. ఈ దిశగా భారతదేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య గణనను చేపట్టింది. ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేక స్కిల్ పాస్పోర్ట్ అందజేయనుంది. శ్రమకు ప్రతి ఎకరాకు నీరు అందించేలా సుస్థిరమైన నీటి నిర్వహణను అమలు చేయడం, నదుల అనుసంధానం, వాననీటి సంరక్షణ, గ్లోబల్ మార్కెట్ అవకాశాలను అందించి ప్రతి రైతుకు సాధికారత అందించడం, ప్రకృతి వ్యవసాయంతో పాటు సాగులో ఆధునిక పద్ధతులను, ఏఐ సాంకేతికతను వినియోగించడం. కేంద్రీయ విద్యాలయానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్రీయ విద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంలో మాగుంట ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు ఏ అవసరమున్నా తనను సంప్రదించవచ్చని తెలిపారు. కళాశాలకు విచ్చేసిన మాగుంటను ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాభత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, కోల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. Welfare of our people. And I have made efforts to get it sanctioned, this stadium. So you are lucky for now you have a beautiful set here to create all wonderful things. And now our principal also Manishi has been requesting me to provide the lighting and fans for this. Definitely whatever is required I will go and find there in Delhi. We will try to achieve this lights and fans. She has been requesting that we need for Balavatika some small play, that is games with plastic slides and whatever is ladders are. That immediately we will ask our Suresh Babu also will meet our Ongol Commissioner. We will try to provide. Otherwise, we will provide from my funds itself. Nothing to worry about it. One more, big thing, irrigation department has got a good place there, which we are using it, but permanently we require it. Previous collector also, I requested him also to sanction the orders, but it got delayed. But now the present collector is there, Tamim Ansaria madam. We'll go. I'll take our principal and ex-principal also. Sir, KVS has a glorious history of excellence in the field of education. So presently, KVS is running with 1,256 KVs with 25 regions all over India, and 3 KVs are abroad also, Moscow, Tehran and Kathmandu. Total 13,56,258 students are presently studying in KVS, and total 56,783 employees are working.
ఇక్కడ చూసుకున్నట్లయితే 2014లో హౌసింగ్ బోర్డు కాలంలో కేంద్రీయ విద్యాలయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో చక్కగా ఎవరికి ఇక్కడ ఉండే లోకల్స్ కూడా ఇబ్బంది లేకుండా చాలా క్రమశిక్షణతో ఈ కేంద్రీయ విద్యాలయం నడుస్తూ ఉన్నందుకు ఇక్కడ ఉన్న అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ కేంద్రీయ విద్యాలయంలో కూడా మరి ఫెసిలిటీస్కి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ షెడ్ గురించి కానివ్వండి, గతంలో ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు కానీ దక్షిణ మధ్య రైల్వే ప్రాంతీయ సమన్వయ సభ్యులుగా నియమితులైన నాదెండ్ల సుధాకర్కు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నియామక పత్రాన్ని అందజేశారు. అంతకుముందు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. పలువురు ఎంపీకి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. గుంటూరు నుంచి ఒక 5 అవసరమైతే వచ్చి చేసుకోవాలి. నెల్లూరు బస్టాండ్ అభిలాష్ హోటల్ సెంటర్లో కారు స్టాండ్ నిర్వహించుకునే డ్రైవర్లు శంకర్ నేతృత్వంలో కలిసి వారి సమస్యను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. అభిలాష్ సెంటర్ కార్ స్టాండ్ డ్రైవర్ల సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయంగా వీరికి రిమ్స్ వద్ద కానీ విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వద్ద స్టాండ్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా మురళీబాబు ఆధ్వర్యంలో పొగాకు రైతులు ఎంపీ మాగుంటను కలిశారు. ఈ నెల 19వ తేదీన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగే ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. పొగాకు బోర్డులో సిబ్బంది కొరతతో పాటు ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. పదవీ విరమణ చేసిన తరువాత వారి స్థానంలో నియామకాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కొందరు క్షేత్రస్థాయి సిబ్బందిని తాత్కాలిక పద్ధతిపై నియమిస్తున్నారని, ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, టంగుటూరు మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, కోలా ప్రభాకర్, కండే శ్రీను, పసుపులేటి శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. వీళ్ళకి మనం ఇప్పుడు ఈ మన ఎస్సీ ఆఫీసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా లేకపోతే రిమ్స్ హాస్పిటల్ దగ్గర అయినా ఎక్కడైనా మీ దగ్గరకు వచ్చి కలుస్తారంట. అంతే 10 ట్యాక్సీస్ వరకు అంటే మెయిన్ రోడ్లో అటు పెట్టుకొని ఉంటారు. అది జనరల్ డెఫినెట్గా థ్యాంక్ యూ మంచి ఓకే మంచి సుధా కొంచెం ఎన్నుకున్నాడు సార్ ఓకే సార్ సుధా దగ్గర రాయా అక్కడే ప్రకృతి వనరులు పోర్టును తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్గా కేంద్రం మారుస్తుందని రాష్ట్ర సిపిఎం ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. చీమకుర్తిలో జరిగిన సిపిఎం మహాసభల్లో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్డి హనీఫ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అదానీ అవినీతి ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోందన్నారు. భారత్ ప్రతిష్టను అమెరికాలో తాకట్టు పెట్టారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. జమిలీ ఎన్నికలు కార్పొరేట్ వర్గాల కోసం వేసిన ఎత్తుగడే అని ఆరోపించారు. వీటికి టీడీపీ, వైసీపీ మద్దతు ఇవ్వకూడదన్నారు. రాష్ట్రంలో సూపర్ 6 అమలు ఊసే లేదన్నారు. వెనుకబడిన జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు.
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, మహిళా నాయకురాలు కాలుసాల సుబ్బారామమ్మ, రాష్ట్ర జిల్లా నాయకులు ఉమామహేశ్వరరావు, వై సిద్ధయ్య, జాల అంజయ్య, పూనాటి ఆంజనేయులు, అండ్రా మాల్యాద్రి, షేక్ మాబు, జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, పమిడి వెంకట్రావు, కాలం సుబ్బారావు, పూసపాటి వెంకట్రావు, పల్లాపల్లి ఆంజనేయులు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన అభ్యుదయ గీతాలు అలరించాయి. అదాని విద్యుత్ భూతాల వేషధారణలో ప్రదర్శనలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో మొదటి 5 ఏళ్ళు తెలుగుదేశం ఉన్నది, రెండో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నది. తెలుగుదేశం ఉన్నంత వరకు అదిగో సంక్రాంతి ఇదిగో సంక్రాంతి, సంక్రాంతి పాట, ఈ సంక్రాంతి అయిపోయి మళ్ళా సంక్రాంతి అన్ని సంక్రాంతులు అయిపోయినాయి. తెలుగుదేశం కూడా ఇంటికి పోయింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సంక్రాంతి అన్నారు, మేము సంక్రాంతి అంటే ఏం బాగుంటుందని వీళ్ళు ఉగాది మొదలుపెట్టారు. ఈ ఉగాది ఆ ఉగాది, ఈ ఉగాది ఆ ఉగాది, ఉగాదులు పోయినాయి, వాళ్ళు పోయారు. కానీ మన వెలుగొండ పథకం మాత్రం పూర్తి కాలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము పూర్తి చేస్తామంటున్నారు. 4,000 కోట్ల రూపాయలు కావాలి, అది పూర్తి కావాలంటే. అన్నిటికన్నా ముఖ్యమైనది 11 గ్రామాల ప్రజల యొక్క పునరావాసం కల్పించాలి. మామూలుగా కృష్ణాకు వరదలు వచ్చేదే 4 ఏళ్లకు ఒకసారి నింపుకుంటే అది 4 ఏళ్ళు కనీసం భూగర్భ జలాలను పెరుగుతాయి. ఇప్పుడు అసలు ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా దానికి మంత్రులు రావడం, విజిట్ చేయడం, ఏదో పేరు పెట్టడం, పోవటం. ఎప్పుడు పూర్తవుతుంది? ఈ బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయల ఈ బడ్జెట్ ఘనంగా ప్రకటించిన ఈ బడ్జెట్లో మన ఈ ప్రాజెక్టు కేటాయించింది 385 కోట్లు. ఈ లెక్కన ఎన్నేళ్ళు పడుతుందంటే 4,000 కోట్లకి 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాలు, అది కూడా ఈ లెక్కన ఇచ్చుకుంటూ పోతే 3 ఏళ్ళు ఎట్లా పూర్తవుద్ది? మంత్రి గారు వచ్చి ప్రకటన చేయగానే ప్రాజెక్ట్ అయిపోయినైతే ఈ పాటికి ఎప్పుడూ అయిపోయి ఉండేది. కార్మికులు కనీస వేతనం ఇవ్వకుండా అభివృద్ధి జరగదు అని తేల్చి చెప్పారు. వాళ్ళు చెప్పారు, ఇది మేమంటున్న మాట కాదు. మీరు వాళ్ళు పొట్టొకటవ్వకండి, కనీస వేతనాలు ఇవ్వండి. పప్పు, ఉప్పు, చింతపండు, మిర్చి అన్నీ వాళ్ళు కొంటేనే అమ్ముడుపోతాయి. వాళ్ళు కొంటేనే చెప్పులు, బట్టలు, ఇంకోటి ఫోన్లు ఏదైనా అమ్ముడుపోతాయి. కొనుగోలు శక్తి పెరగాలంటే కార్మికుల వేతనాలు పెరగాలి. కార్మికుల వేతనాలు పెరిగితేనే పరిశ్రమలు అభివృద్ధి అవుతాయని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. అన్ని రంగాల్లో విఫలమైపోయారు. ఒక్క మాట అంటే ఒక్క మాట మీద నిలబడి అమలు జరిపినటువంటి పాపాన పోలేదు మోడీ. నేను అడుగుతున్నాను, బీజేపీ వాళ్ళైనా ఈరోజు ఆ బీజేపీ భుజాలెక్కి కూర్చున్నటువంటి ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన వాళ్ళైనా చెప్పాలి, ఈ 10 ఏళ్లలో మోడీ చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానమైన అమలు జరిపాడా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్య లౌకిక విధానం అమలులో ఉన్న దేశంలో మనకు నచ్చిన మతాన్ని జీవన విధానంగా తీసుకుని జీవించే హక్కు, స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించిందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిఎస్ఆర్-కేఆర్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సనాతన హిందూ ధర్మ సాధన పరిషత్ 3వ వార్షికోత్సవ కార్యక్రమంలో విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలామంది పనిచేస్తున్నారని అన్నారు. మనకు నచ్చిన మతాన్ని తీసుకుని జీవించడం
ఎవరికి నచ్చిన విధంగా వారు జీవించడం అనేది వారి ప్రాథమిక హక్కు అని అన్నారు. మతం అనేది వ్యక్తిగత అంశం అని, దీనికి పరిపాలన, రాజకీయం, ఇతర అంశాలతో సంబంధం లేదని అన్నారు. సున్నితమైన ఈ అంశాన్ని రాజకీయానికి అనుసంధానం చేసి మాట్లాడటం సరైంది కాదని అన్నారు. ఎవరు ఏ విధంగా వారికి నచ్చిన విధంగా జీవించే హక్కు ఉందని, అలా జీవించడంలో అనుమానాలు రేకెత్తించవద్దని అన్నారు. సనాతనం అంటే శాశ్వతమైనది అని అన్నారు. వార్షికోత్సవ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఆహ్వానించినందుకు ముందుగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సనాతన ధర్మం గురించి మరి ఇక్కడ దానిని ముందుకు తీసుకోవడానికి ఒక ఆలోచనతో అందరూ పనిచేస్తున్నారు. అయితే మనం ఉన్నటువంటి దేశంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో, ఒక సెక్యులర్, ఒక లౌకికమైనటువంటి దేశంలో మనకు నచ్చినటువంటి మత జీవన విధానాన్ని మనం పాటించుకునేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించాం. ఎవరికి నచ్చినటువంటి విధానంగా ఆ మత జీవన విధానంలో జీవించవచ్చు. ఎందుకు అంటే అది ఒక ప్రాథమిక హక్కు, అలాగే ఒక వ్యక్తిగతమైనటువంటి హక్కు. మతం అనేది ఒక వ్యక్తిగతమైన అంశం. దానికి సమాజానికి, పరిపాలనకు, రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు. మనం చూస్తున్నాం ప్రజా జీవితంలో ఈ అంశాన్ని, ఒక సున్నితమైనటువంటి అంశాన్ని, దీని మీద అనవసరమైనటువంటి అపోహలు, అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నిర్వహించేది ఏంటంటే, ఎవరి యొక్క జీవన విధానంలో వారు జీవించడం ఉంది. అలా జీవించే వారిని మనం డిస్టర్బ్ చేయదు, అంటే వాళ్ళని అనవసరమైనటువంటి అపోహలను గురి చేయదు. ఎవరికి నచ్చిన విధానం వారు జీవించడం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దానిని మనం కూడా ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించేందుకు నగరంలో మరిన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో ఒంగోలులో నూతనంగా మెడిక్యూర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసిన వైద్యులు అభినందనీయులని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలో ఇటీవల ఏర్పాటు చేసిన మెడిక్యూర్ వైద్యశాలను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సందర్శించారు. సరైన వైద్య సదుపాయాలు లేక ఈ ప్రాంత ప్రజలు గుంటూరు, విజయవాడ, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రావడం మంచి పరిణామమని అన్నారు. అనుభవం కలిగిన వైద్యులు మంచి వైద్య సేవలు అందించి మెడిక్యూర్ వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని వైద్యులు సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో అయినబత్తిని ఘనశ్యాం, కుప్ప రంగనాయకులు, బెల్లం సత్యనారాయణ, తాత ప్రసాద్, కోల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో మరొక కొత్త నూతనమైన హాస్పిటల్ రావటం, మెడిక్యూర్ అని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రమోటర్స్ దీనికి డాక్టర్ కె శ్రీధర్ బాబు, డాక్టర్ పి శ్రీనాథ్, డాక్టర్ కె రవణి అండ్ డాక్టర్ కె జ్యోత్స్న. వీరందరూ చాలా అనుభవం ఉండి ఇతర పెద్ద హాస్పిటల్స్లో కూడా వారు, ఒంగోలు చాలా హాస్పిటల్స్ కూడా అవసరం ఉన్నప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో మంచి హాస్పిటల్స్ లేనందువల్ల గుంటూరుకి, విజయవాడకి, హైదరాబాద్కి వెళ్ళటం, చెన్నైకి ఒక ఆనవాయితీగా ఉండిపోయింది. అక్కడక్కడ నుండి అవి భరించలేని
ఖర్చులతో కూడా ఉండబట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పేషెంట్స్ కూడా. మన ఒంగోలులోనే ఉంటే చాలా వరకు రీజనబుల్ వాళ్ళకి చార్జబుల్ రేట్స్ అనేది ఉంటాయి. ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా కూడా వారు మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మెడిక్యూర్ హాస్పిటల్ ఈ నిర్వాహకులందరినీ కూడా ప్రత్యేకంగా నేను మాగుంట కుటుంబం తరఫున వారిని అభినందిస్తూ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎక్కువగా కూడా వాళ్ళ కార్యక్రమాలు అనేది విస్తరింపచేయాలి. మెడిక్యూర్ హాస్పిటల్స్ అనేది ఒక ఒంగోలుకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా వారు విస్తరింపచేసే దాని కొరకు ఆ భగవంతుడు వారికి అన్ని విధాలుగా కూడా అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలి. ఆయురారోగ్యం అంటే వాళ్ళే, అది ఆయురారోగ్యం అనేది మనం డాక్టర్స్ కాబట్టి వారికే తెలిసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసే దానికి వసతులన్నీ కూడా వారికి అందరూ ఎవరైనా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ విధంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే మంచి డాక్టర్లు అనేది ఒంగోలులో ఉన్నారు కాబట్టి పేషెంట్స్కి ఇక్కడ వారికి సరసమైన ఛార్జీలతో పేషెంట్ ప్రతి ఒక్కరు హ్యాపీగా హాస్పిటల్ నుంచి వెళ్ళేట్టుగా ఇక్కడ మెడిక్యూర్ హాస్పిటల్లో ఈ నిర్వాహకులు దీన్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేశారంటే ప్రత్యేకంగా వారిని నేను అభినందిస్తున్నాను. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి రంగంపై శిక్షణ ఇచ్చి తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దుతోంది రూట్ సెట్ సంస్థ. శ్రీ మంజునాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్, కెనరా బ్యాంక్ సంయుక్తంగా రూట్ సెట్ సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఉపాధి రంగాలపై శిక్షణ ఇవ్వడమే కాకుండా వారు ఆయా రంగాల్లో స్థిరపడేందుకు స్వయం సమృద్ధి సాధించే దిశగా యువతీ యువకులకు తోడ్పాటు అందిస్తూ వారిని స్వయం సమృద్ధి దిశగా ఒడివడిగా అడుగులు వేయిస్తుంది రూట్ సెట్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ స్టేటస్ను ప్రదర్శించాలనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంటుంది. సొంతంగా కారు వినియోగం పెరిగింది. దీంతో పాటు కారు డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో రూట్ సెట్ సంస్థ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధానంగా మహిళలకు కారు డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు కారు డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల స్వయం ఉపాధితో పాటు డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నిర్వహణ చేపట్టి ఉపాధి పొందేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుందనే ఉద్దేశంతో మహిళలు ఇష్టంగా శిక్షణ పొందుతున్నారు. రూట్ సెట్లో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని శిక్షణకు రావడం జరిగిందని మౌనిక తెలిపారు. శిక్షణ కాలంలో డ్రైవింగ్లోని వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ మంచి శిక్షణ ఇస్తున్నారన్నారు. డ్రైవింగ్తో పాటు వివిధ విభాగాలపైన అవగాహన కల్పిస్తున్నారన్నారు. శిక్షణ కాలం మంచి వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలోని ఆర్సెట్టీలలో డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నట్లు శిక్షకులు రవి తెలిపారు. ప్రతి చోట పురుషులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఒంగోలులో ప్రత్యేకంగా మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్కు ఉండవలసిన లక్షణాలు నేర్పించడంతో పాటు వివిధ విభాగాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నా పేరు మౌనిక. మేము ఒంగోలులో లోకల్గానే ఉంటాము. అయితే రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ముందు విలేజర్స్కి తర్వాత టౌన్స్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తా ఉన్నారు. కానీ మాకు కూడా ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేము కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చాము. కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత బయట ఏదైనా స్వయం ఉపాధి అంటే ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ అలా ఏదైనా కార్ బిజినెస్ అలా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందనే వచ్చాము మేము. ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. ఇక్కడ కార్ డ్రైవింగ్, కార్ డ్రైవర్కి ఉండాల్సిన లక్షణాలు అవన్నీ నేర్పిస్తున్నారు. మేము ఏ తప్పులు చేసినా కూడా వాళ్ళు చెప్తున్నారు బాగా. ఇప్పుడు కార్ డ్రైవింగ్లో స్టీరింగ్ అనేది నేర్పిస్తున్నారు. బ్రేకు, యాక్సలరేషను, క్లచ్ అన్నీ నేర్పిస్తున్నారు. ఉండే కొద్దీ గేర్ అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మా ధన్యవాదములు. అందరికీ నమస్తే. ఈరోజు రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ నుంచి డ్రైవింగ్ క్లాసెస్ అనేది నేర్పిస్తున్నారు. రూట్ సెట్ సంస్థ చాలా ఉపయోగపడుతుంది. లేడీస్ ఆర్ ఏ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు 2 years బాబు అయినా సరే చాలా సపోర్ట్ చేస్తున్నారు. సార్ కానీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేసి అందరినీ ఎంకరేజ్ చేస్తూ కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అని చాలా పర్టికులర్గా కండిషన్స్ అండ్ రూల్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ వరకు ఎలా ట్రాఫిక్లో ఎలా నడపాలి ప్రతి ఒక్కటి క్లారిటీగా కన్ఫామ్గా చెప్తున్నారు. మాకేం ఇబ్బంది లేదు. ప్రజెంట్ బాగా నేర్చుకుంటున్నాం. ఇది నేర్చుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ కానీ లేదంటే డ్రైవింగ్ స్కూల్ కానీ లేదంటే ఏదైనా జాబ్ ఆపర్చునిటీ ఎవరికైనా ఇచ్చేటట్లు కానీ అలా పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను.
ఒంగోలులో రూరల్ డెవలప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్లో మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు మంచి అవకాశం కల్పించారు. ఇలా మహిళలు కూడా డ్రైవింగ్ నేర్చుకొని వాళ్ళు స్వతహాగా ఉపాధి అనేది చూసుకోవాలనే విధంగా మనం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి డ్రైవింగ్ స్కిల్స్ అంటే డ్రైవర్కు ఉండే లక్షణాలు ఏ విధంగా ఉండాలి అనేది ముందుగా తెలియజేసి వాళ్ళకి ఎల్ఎల్ఆర్ అనేది అప్లై చేయించిన తర్వాత వాళ్ళకి డ్రైవింగ్ మొదటిగా ఒక థియరీ క్లాస్లో వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. వాళ్ళకి రివర్స్ నేర్పించడం, మెకానికల్ క్లాసు, ఇదే విధంగా వీళ్ళకి మిడ్ ఎగ్జామ్ అనేది ఎండ్ ఎగ్జామ్ అనేది టోటల్గా లాస్ట్కి అసెస్మెంటు అంటే మెయిన్గా వాళ్ళకి మార్క్స్ అనేది 200 మార్క్స్కి మనం ఇక్కడ చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో వీళ్ళకి లాస్ట్కి సర్టిఫికెట్ అనేది ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న తర్వాత సర్టిఫికెట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. పాత బైపాస్ రోడ్లోని రిలయన్స్ మార్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విందు భోజనం హోటల్ను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రత్యేకమైన రుచులతో సంప్రదాయ వంటకాలకు సంబంధించిన భోజనం, టిఫిన్, స్నాక్స్ లాంటివి అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులు ఏవి రమణారెడ్డిని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడు సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు కొఠారు నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు అయినబత్తిన ఘనశ్యాం, కామేపల్లి శ్రీనివాసరావు, తాత ప్రసాద్, రంగసాయి, బెల్లం సత్యనారాయణ, కోల ప్రభాకర్, టీడీపీ నాయకులు, సరస్వతి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులను రమణారెడ్డి ఘనంగా స్వాగతించారు. ముందుగా వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపించారు. విందు భోజనం అనే పేరుతో ఆవుల వారి విందు భోజనం, ఇటువంటి కొత్త కాన్సెప్ట్లో ఇక్కడ ఒంగోలుకి రావటం అనేది వేరే పెద్ద నగరాల్లో కూడా చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఒక మంచి ఆర్కిటెక్ట్ని సెలెక్ట్ చేశారు రమణారెడ్డి గారు, వారి తనయులు ఇద్దరు కూడా గణేష్ అండ్ శంకర్. ఒంగోలు నగరం అనేది రోజు చూస్తున్నాం మనం. ఒక హాస్పిటల్ ఓపెనింగు, లేకపోతే ఒక మాల్ ఓపెనింగు, శారీ సెంటరు, జ్యువెలరీ సెంటర్లు, బాగా రోజుకి కొత్తగా కూడా ప్రతి ఒక్క బ్రాండ్ ఓనర్ అందరూ కూడా ఒంగోలుకి వచ్చి వారి కార్యకలాపాలను కూడా చేసుకోవాలని ఒక ఆసక్తికరమైన వాతావరణం ఏర్పడింది. అంటే పర్చేసింగ్ పవర్, కొనుగోలు అనేది పవర్ అనేది ఎక్కువగా కూడా ఒంగోలులో కనపడుతుండబట్టే వీళ్ళందరూ కూడా వస్తుంటారు. ఈరోజు చక్కటి హోటల్ వాతావరణం ఇది. టిఫిన్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, భోజనం ఉన్నాయి, 50 రకాల వంటకాలు అన్నీ కూడా ఉన్నాయి. అందులో ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఒక వాతావరణంలో ఆవుల రమణారెడ్డి గారు ఆ ముందు విద్యా సంస్థలతోనే వారు ఎప్పుడు కూడా వారి కార్యకలాపాలు కూడా సాగించుకుంటూ ఒక హోటల్ రంగానికి వచ్చారంటే వాళ్ళ పిల్లలు గణేష్ అండ్ శంకర్ యూత్ అంటే ట్రెడిషనల్గా ఉన్న పెద్దలు చేస్తున్న పనులు అనేది కూడా బిజినెస్లు అనేది కాకుండా పద్మజ గారు వినూత్నమైన ఇతర బిజినెస్లు కూడా ఒంగోలులో మంచి పొటెన్షియల్గా కూడా ఉన్నది కాబట్టి పరిస్థితి దాని కొరకు ఇక్కడ కొత్తగా కూడా హోటళ్ళు కూడా స్థాపించాలని వారికి పెట్టిన ఆలోచన అనేది ఎంతో బాగా సక్సెస్ అవుతుందనేది నాకు నమ్మకం ఉంది. మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికి కూడా కోరుకునేది ఏమిటంటే ఈరోజు ఒక మంచి విందు భోజనం హోటల్ ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ పెద్దలు కూడా వచ్చారు. ఉన్నప్పుడు కూడా ఒక విందు భోజనం అనే కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఏర్పాట్లు రావటం అనేది దాన్ని ప్రత్యేకంగా అందరినీ కూడా అభినందిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఆవులు వారి కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులు కూడా బాగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ హోటల్ కూడా బాగా చాలా చక్కగా జరగాలని ఆ భగవంతుడిని మాగుంట కుటుంబం తరఫున కోరుకుంటూ
ఒంగోలులో ఒకరోజు షాపింగ్ మాల్, ఇంకొకరోజు హాస్పిటల్, హోటల్స్ బాగా ప్రారంభోత్సవం జరుగుతాం. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒంగోలు నగరం బాగా పెరుగుతుంది. బిజినెస్ మ్యాన్లు కూడా దీంట్లో బాగా గ్రోత్ ఉందనే ఆలోచన ఉంటేనే కానీ ఇక్కడ పెట్టరు. సో ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మామూలుగా ఇలాంటి రెస్టారెంట్లు ఏదో హైదరాబాద్లో ఇలాంటి డిజైన్తో ఉంటాయి. అలాంటి కొత్త డిజైన్ ఇక్కడ ప్రారంభించడము చూస్తూ ఉంటే ఇది అంత చాలా బ్రహ్మాండంగా ఉండేటట్టుంది. మాకు భోజనం పెడదామనుకుంటే ఇంకా తిందామంటే ఇంకా పెట్టలేదు, కానీ బాగానే ఉంటుందని మేమంతా అనుకుంటా ఉన్నాము. వీళ్ళందరికీ రమణారెడ్డి వాళ్ళ కుటుంబానికి అందరికీ మా సంతనూతలపాటు ప్రజల తరఫున కాన్స్టిట్యూన్సీ తరఫున వాళ్ళకి బెస్ట్ విషయం చెప్తూ బాగా 10 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది ఈ రెస్టారెంట్ బిజినెస్. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి 10 రూపాయలు సంపాదించుకోవాలని దేవుడు మన ఎంపీ గారు చేతుల మీదుగా, అలాగే మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే జడ్పీ చైర్మన్ గారు అందరిని కూడా పిలిచి వారి చేతుల మీదుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు మొదటగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే రమణారెడ్డి గారు విద్యా సంస్థల నుంచి మరి కొత్త కాన్సెప్ట్ అండి ఇది, భోజనాలు ఏర్పాటు చేయడం అంటే. ఇది నేను ఇక్కడ చూస్తూ ఉంటే అంత కేరళలో కూర్చున్నట్టు ఉందండి. అక్కడ కేరళ హోటల్స్ ఇలాగే ఉంటాయి. అది నిజంగా అంటే అక్కడ వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక పచ్చని గ్రీనరీ మధ్యలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక మంచి భోజనం, విందు భోజనం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే మన ఎంపీ గారు చెప్పినట్లుగా ఒంగోలు నగరం రోజు రోజుకి పెరుగుతుంది. పెరుగుతున్న నగరానికి ప్రజలకి అవసరార్థమై మరి హాస్పిటల్స్ వస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, హోటల్స్ వస్తున్నాయి. కాబట్టి ఎన్ని వచ్చినా సరే ఇంకా ఇంకా ప్రజలు అన్నింటినీ కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మరి కొత్త కాన్సెప్ట్తో వచ్చిన వీరిని మనం ఖచ్చితంగా అభినందించాలని, అలాగే వీరు ఇంకా విద్యా సంస్థలతో పాటు మరి హోటల్ రంగంలో కూడా మరి ఎంటర్ అయ్యారు. కాబట్టి మరిన్ని రమణారెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి, వారి కుమారులు ఒక కొత్త కాన్సెప్ట్తో ఈరోజు మన ఒంగోలు నగరానికి నూతన హోటల్ని పరిచయం చేస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే వాతావరణము, వెంటిలేషను, ఆహ్లాదకరమైనటువంటి గ్రీనరీ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ఇలాంటి వాతావరణాన్ని కోరుకుంటూ కొత్త కాన్సెప్ట్ని మరి మన ఒంగోలు నగరవాసులు వారి యొక్క వ్యాపారానికి మరింత ఊతం ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తూ మరి అవకాశం కల్పించి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క హోటల్ ఫ్రాంకియాస్కు చీము పట్టి కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ఎన్జీఓ కాలనీలోని అరవింద్ ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స చేసి స్వాంతన చేకూర్చారు. ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి అధినేత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ మందలపు నరేంద్ర మాట్లాడుతూ కుట్టు కోత లేకుండా ఎండోస్కోపీ సాయంతో తొలిసారి ఈ చికిత్స చేసినట్లు తెలిపారు. 35 సంవత్సరాల వయసు గల యువకుడు ఇటీవల విపరీతమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చాడని, వైద్య పరీక్షల అనంతరం ప్యాంక్రియాస్లో చీము పట్టినట్లు గుర్తించామన్నారు. సమావేశంలో డాక్టర్ వెంకటేష్, డాక్టర్ భానుతేజ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎన్జిఓ కాలనీ రోడ్లో సమావేశం అయి ఉన్నారు. నా పేరు డాక్టర్ మందలపు నరేంద్ర, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ చీఫ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్. ఇవాళ మనం ఒక ఒంగోలులో జరిగిన ఒక క్లిష్టమైన ప్రొసీజర్ గురించి, ఆ ప్రొసీజర్ యొక్క డీటెయిల్స్ గురించి, దానివల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అక్టోబర్ 24న మన దగ్గరికి ఒక 35 ఏళ్ల యువకుడు వచ్చున్నాడు. తను మన ఒంగోలు శివార్లలోని వల్లూరు గ్రామస్తుడు. తను వచ్చిన పరిస్థితి ఏంటి అంటే క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ అనేది కుళ్ళిపోవడం వల్ల నెక్రోటైజింగ్ ప్యాంక్రిటైటిస్ అనే కండిషన్ తోటి మన దగ్గరికి వచ్చున్నాడు. ఆ కుళ్ళిపోయిన పార్ట్ అనమాట, దాన్ని నెక్రోజం అంటారు. సో మనం చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే దాని లోపలికి ఒక స్టెంట్ అనేది ఒకటి డిప్లాయ్ చేసాం. ఆ స్టెంట్ అంటే ఏంటంటే మెటల్ స్టెంట్, ఆ లోపల ఉన్న చీముగులలోకి ఒకటి, కడుపు లోపలికి ఒకటి కనెక్షన్ లాగా మనం దాన్ని డిప్లాయ్ చేస్తాం. తద్వారా ఏం జరిగింది అని అంటే ఆ లోపల ఉన్న కుళ్ళు పదార్థం అంతా కడుపు లోపలికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని రిలీజ్ అయిన తర్వాత లోపల ఇలా కనిపిస్తూ ఉంటుంది. మనకి లోపల కుళ్ళిపోయిన భాగం ఇలా ఉంటుందన్నమాట.
ఇది కులిపోయిన పార్ట్. దీన్ని మనం ఏం చేసాము, ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈ డిబ్రెడ్మెంట్ చేసాం. అంటే ఇప్పుడు మనకి షుగర్ డయాబెటిక్ ఫుడ్ ఏమైనా ఉంటే కనుక సర్జికల్గా అంతా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మొత్తం ఎలా అయితే కత్తితో తీసేస్తామో అలా ఎండోస్కోపీ ద్వారా దీన్ని కట్ చేసేసి కడుపులో పడేస్తే అది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో దీన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు. ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి మన అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరిగింది. అండ్ యూఎస్ సిస్టోగ్యాస్ట్రాస్టమీ ల్యాంప్స్ అనే ప్రొసీజర్ కూడా మన ప్రకాశం జిల్లాలో ఇదే మొదటిసారి జరుగుతూ ఉంది. దీనివల్ల జరిగిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఇలాంటి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ మన ఒంగోలు లెవెల్లో ఇప్పుడు ఏదైనా చేయగలుగుతున్నారు. ఏ భాగానికి సంబంధించి అయినా భయపడిపోయి మెట్రోస్కి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు. మాకు పేషెంట్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ చాలా బాగుంది. చెప్పినవన్నీ అర్థం చేసుకొని కరెక్ట్గా చేసుకున్నారు. రమ్మన్నప్పుడు మళ్ళీ ఫాలోఅప్ కరెక్ట్గా అయ్యారు. అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ బాగుంది. పేషెంట్ మంచిగా ఇంప్రూవ్ అయ్యారు. సో ప్యాంక్రియాస్కి సంబంధించి ఏ జబ్బు అయినా కూడా టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోతే ప్యాంక్రియాస్కి సంబంధించిన డిసీజెస్ అనేవి ప్రాణాంతకం. సో ఈవెన్ ఇదైనా టైంకి అటెండ్ అవ్వకపోతే లైఫ్ లాంగ్ డిసేబిలిటీ ఉంటుంది, ప్రాణాంతకం కూడా. సో కరెక్ట్ ఇన్ టైం అటెండ్ అవ్వడం వల్ల కడుపు, స్టమక్, ప్యాంక్రియాస్ అనేవి రెండు కంప్లీట్గా దూరంగా ఉండే భాగాలు. స్టమక్కి ప్యాంక్రియాస్కి అసలు లింక్ అనేది ఉండదు, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. కానీ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసి ఆ ప్యాంక్రియాస్లో ఏదైతే కుళ్ళు ఉందో ఆ కుళ్ళుని మనం ఏర్పాటు చేసిన కొత్త దారి ద్వారా స్టమక్లోకి పడేలాగా చేసి అవి పేగుల ద్వారా మోషన్లో వెళ్ళిపోయేలా చేసిన పద్ధతి. ఆ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో దారి ఏర్పాటు చేయడం అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ప్రొసీజర్ ద్వారా చేయడం జరిగింది. స్టెంట్ వేయడం జరిగింది. సో ఎటువంటి కాంప్లికేషను జరగలేదు. అండ్ ఇది ఈవెన్ మెట్రో సిటీస్లో కూడా చాలా అరుదుగా జరిగే ప్రొసీజర్స్. మెట్రోస్, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలా అరుదుగా ఒక 4-5 స్పెషలిస్టులు ఉండి చేసే ప్రొసీజరు. అలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్. నా వయసు 35 సంవత్సరాలు. నాకు ఇట్లా కడుపు నొప్పిగా వచ్చాను ఇక్కడికి హాస్పిటల్కి. సార్ చూసి ఇట్లా ప్యాంక్రియాస్లో గుబ్బలు లేచినాయి, గడ్డలు లేచినాయి 2 అని చెప్పారు. సరే ఎట్లా సార్ ఏంటి అది ఇది అంటే ఇట్లా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అది అంటే భయపడ్డాను. ఫస్ట్ అంటే కోస్తారు కదా, ఆపరేషన్ అంటే కోసేయడం, అందుకని నేను భయపడ్డాను. అట్లా ఎట్లా సార్ అంటే ఆపరేషన్ అంటే మనం ఎండోస్కోపీతో ట్రై చేద్దాము అని చేశారు సార్. ఫస్ట్ బాగానే ఉంది, ఇప్పుడు బాగానే రికవర్ అయ్యాను సార్. నేను సార్ డాక్టర్ గారు బ్రహ్మాండంగా చూశారు నన్ను. ఎప్పుడు వచ్చినా మర్యాదగా గురువు అన్నీ కూర్చోండి అని బాగా పలకరేయడం, ఎలా ఉంది ఏంటి ఇబ్బంది ఏం లేదు కదా అన్నట్టుగా బాగా చూశారు సార్. ఇప్పుడు సెట్ అయింది సార్, బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఇప్పుడు ఇబ్బంది లేదు. ఎండోస్కోపీ ద్వారా మాత్రం భయం లేకుండా చేశాను అంతే. ఫస్ట్ భయపడ్డాను, ఆపరేషనే కదా, అయ్యో ఇదేందుకు కోస్తారని అందరూ అన్నారు, భయపెట్టారు కూడా మా వాళ్ళు అందరు నన్ను. కానీ సారు ధైర్యం చెప్పి ఎండోస్కోపీ ద్వారా అంటే నాకు ఏం తెలియదు, ఇంకా డైరెక్ట్గా కడుపులను తీయించారు, బాగుంది, ఏదో స్టెంట్స్ చేశారు లోపల, ఇప్పుడు తగ్గిపోయింది సార్, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు సార్. ఇలాంటి ప్రొసీజర్ ఏదైనా కానీ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకునే ఫ్యామిలీ అన్నమాట. మా మిస్సెస్ మాత్రం నాకు చాలా హెల్ప్ చేసింది సార్. తద్వారా అల్టిమేట్లీ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ డబ్బు విలువ తెలియజేస్తూ ఎంటర్ప్రైనర్షిప్ క్వాలిటీలను పెంపొందించే ఉద్దేశంతో కాటన్ క్యాండీ ది ఫియోస్టమా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ జగదీష్ తెలిపారు. నగరంలోని మంగమూరు రోడ్లో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కాటన్ క్యాండీ ది ఫియోస్టమా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సిబిఎస్ఈ అప్లియేటెడ్ స్కూల్గా ఉందని అన్నారు. కార్యక్రమంలో మారెళ్ల బుజ్జి, గులబల హనుమంతరావుతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. It is token number 167. హైదరాబాద్ పబ్లిక్ స్కూలు పిల్లలందరితోటి చిన్న చిన్న బిజినెస్ స్టాల్స్ రన్ చేసి అకాడమిక్స్తో పాటుగా మనది ఎలాగో మన స్కూల్ ఎలాగో 8 years నుంచి అకాడమిక్స్ చాలా బాగుంటాయని పేరు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు బిజినెస్ స్కిల్స్ పిల్లలకి బిజినెస్లు ఎలా చేయాలి, మ్యాథ్స్ ఎలా చేయించుకోవాలి, మనం ఏదైనా చిన్న స్టోర్కి వెళ్తే ఎలా చేయించాలి ఏంటి అనేది ఇదంతా కొంచెం పిల్లలకి అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో కొంచెం యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని చేద్దాం అనేది నాకు స్కూల్ పెట్టిన దగ్గర నుంచి ఉండే చిన్న కోరిక. సో వీళ్ళందరిలో నుంచి బాగా షార్ప్గా ఉండేవాళ్ళు పిల్లలు ఎవరైనా ఇట్లాంటివి చిన్న చిన్న వాటితో ఇన్స్పైర్ అయ్యి రేపొద్దున ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు, ఒక బిజినెస్ మ్యాన్ అయ్యారు అని నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి. సో దానికోసం ఇట్లాంటి చిన్నగా పిల్లలు ఇన్కల్కేట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ కాటన్ క్యాండీని కండక్ట్ చేస్తున్నాము. ఐ గెస్ ఇట్ సీమ్స్ ఒంగోలులోనే ఫస్ట్ టైము యాక్చువల్గా 10,000 టోకెన్స్ తెప్పించాము ఈరోజు. 10,000 టోకెన్స్ కూడా అయిపోయాయి, అంత క్రౌడ్ వస్తుంది. సో
So thank you very much to all the parents. Hired many new competent teaching staff for all grades, special well-experienced staff for high school. The training to teacher will be organized starting from the special importance taken for quality school cultural activities, transportation facilities for near and far students to attend the school, qualified and attentive school administration staff who are responsible for providing the care and చేమకుర్తిలో శ్రీ గంగా పర్వతవర్ధిని శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కనకదుర్గా భవానీ అమ్మవారికి మాలధారణ కలిగిన భవానీ స్వాముల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ శ్రీ కనకదుర్గా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి క్షీరాభిషేకం నిర్వహించారు. దత్త జయంతి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి పాలరాతి విగ్రహాన్ని సుందరంగా అలంకరించి పూజలు జరిపించారు. మహిళలు సామూహిక గురుచేతర పారాయణ చేశారు. సాయి యువసేన సాయి మహిళా బృందం ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మందిరం అధ్యక్షుడు అలహరి చెంచలరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఒంగోలు గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో శ్రీరంగం దివ్య దేశంలో జరిగే పద్ధతిలో పూజా కైంకర్యాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ ఆవరణలో కృత్తిక చొక్కాని దీపాన్ని భక్తి శ్రద్ధల నడుమ కాల్చారు. ఆలయ ఆవరణలోని మూలవరులందరికీ తైలకాపు ఉంచారు. ముక్కోటి పర్వదినం నాడు స్వామివారి పూర్తి పాదదర్శనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు ప్రభువుకు తిరుమంగై ఆళ్వార్లకు ప్రాకారోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించి ఆపై విశేషంగా తరలివచ్చిన భక్తులు సన్నిధిలో దీపాలు వెలిగించారు.
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యాన్ని నిన్ను చేరుస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.